మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికే మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. బాగున్నారండి? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు మరి చక్కని ఫలములతో కూడినటువంటి మరి ఆ యొక్క చెట్టుని చూస్తూ ఉన్నాం. ఇది చూడండి, కంది చెట్టు అండి. ఇది కంది చెట్టు. మీకు అందరికీ కందులు తెలుసు కదా, మనము కందిపప్పు డాల్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అది మనకి డాల్గానే తెలుసు. అది ఎండిన తర్వాతే మనకి తెలుసు, కానీ అలా పచ్చిగా ఉన్నప్పుడు మీకు తెలియదు కదా. చూడండి ఒకసారి, పల్లెటూరులో ఉండే వాళ్ళకి, పొలాలలో ఉండే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ చెట్టు చూడండి, నాకైతే చాలా ఇష్టం అండి. ఈ చెట్టు చక్కగా ఉంటుంది. చెట్టు మొత్తం కూడా ఇలా అసలు ఆ తోటలో చిన్నప్పుడు మేమైతే చాలా సరదాగా ఉండేవాళ్ళము. ఈ చెట్టు ఎలాగైతే చూడండి, ఎంత ఒకే ఒక్క విత్తనము నాటాము, ఆ ఒక్క విత్తనము ఎంత పెద్ద చెట్టు అయిందో చూడండి. ఎన్ని కాయలు కాసినాయి అంటే ఇప్పటికీ అసలు కొన్ని వేలల్లో కాయలు కాసినాయండి. ఇది చూడండి, పచ్చిగా ఉన్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి. నాకు చాలా ఇష్టం. ఇటువంటి చక్కని ఫలములు దేవుని సృష్టి, దేవుడు మనకిచ్చాడండి. దేవుని కృప ఈరోజు మనం ఇవి అనుభవిస్తున్నామంటే అందుకే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 4వ వచనంలో, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కితెద్దులు, నీ గొర్రెల మందలు దీవించబడిన. ఈరోజు నువ్వు ఏమీ లేని స్థితిలో ఉన్నావేమో, నీ దేవుని సన్నిధిలో నువ్వు ఒక కన్నీటి బొట్టు ఇచ్చేవేమో, ఒకే ఒక కన్నీటి బొట్టు. పూర్వకంగా నా దేవుడు మాత్రమే నాకున్న శ్రమలన్నిటి నుంచి విడిపించగలడు అని ఒక్క కన్నీటి బొట్టు విత్తావేమో, ఇంత విస్తారమైన పంట కోయిపోతున్నావండి. నువ్వు ఖచ్చితంగా విశ్వసించి నమ్మండి. మీరు మీ యొక్క జీవితంలో అద్భుతం చూడబోతున్నారు. మీ భూఫలము, గర్భఫలము, మీ పశుపక్షాదులు, మీకు కలిగిన గొర్రెల మేకలు సమస్తము దేవుడు దీవిస్తాడండి. క్రీస్తు యేసునందున్న మనము దీవించబడిన వారు, మనం ఆశీర్వదింపబడిన జనాంగం. ఈ కృప మనకిచ్చాడండి దేవుడు. యెహోవాను దేవుడిగా కలిగిన ప్రజలు ధన్యులు. ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదింపబడిన ప్రజలు. బిలాము ఎంత శపించాలని చూసినా మళ్ళీ బిలాము బోధ భయంకరమైనటువంటి దుర్బోధని ఈ రోజుల్లో ప్రచారం ఉన్నా, ఆ రోజు బిలాము మాట దేవుడు వినలేదు. దేవుడు ఆశీర్వదించు అని అంటే కాదు, శపిస్తానని వెళ్ళి బిలాము శపించలేకపోయాడు ఇశ్రాయేలు ప్రజలు. సో ఈరోజు నిన్నెవరు శపించలేరు. ఒకవేళ ఈరోజు కొంచెం లోటులో ఉన్నావేమో, కానీ నీ దేవుని అందు స్థిరంగా ఉన్నటువంటి నీవు ఖచ్చితంగా ఫలం పొందుకుంటావు. నీ భూఫలము, గర్భఫలము, పశుపక్షాదులు, గొర్రె మంద, మేకలు అన్నీ ఆశీర్వదింపబడతాయి. నీ ఉద్యోగము, నీ వ్యాపారము, నీ కుటుంబము, నీ ఆరోగ్యము, సమస్తములు అడుగుపెట్టు ప్రతి స్థలము కూడా దీవించబడుతుందని ప్రభునామంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడ, ఘనమైన తండ్రి, మీ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మాకు ఇచ్చినటువంటి చక్కని నాయన మరి సమయమును బట్టి వందనాలు ప్రభా. అయా, ఈ యొక్క చెట్టు అయా మరి ఎంతగానో ఫలించినట్టు తండ్రి, మా జీవితంలో మేము కూడా ఫలిస్తామని మాకు సాదృశ్యంగా ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వీడియో చూస్తున్న బిడ్డలందరినీ దీవించి వాగ్దానం నెరవేర్చమని యేసయ్య పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లరా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.